జిందాబాద్. రామ్ అభిమానులకి, ఆహుతులైన అతిరథుల మహారథులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పండగ చేసుకో సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది. పరుచూరి ప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో, పరుచూరి కిరీటి గారి సమర్పణలో వచ్చేటువంటి ఈ సినిమా పండగ చేసుకో టైటిల్ లాగే ఎందుకు ఉంటుందన్నానంటే, ఈయన దర్శకులు గోపి మలినేని సీను గారి శిష్యుడు. ఆయన చేస్తున్న సినిమాల్లో ఎంతమంది నటీనటులు ఉంటారో, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో అంతకంటే ఒక పాలు ఎక్కువగా పెట్టి స్క్రీన్ మొత్తం మనం చూస్తున్నప్పుడు ఫుల్ ప్యాక్ విత్ ఆర్టిస్ట్, అంత నిండుగా ఉన్నటువంటి సినిమా, అందమైన సినిమా పండగ చేసుకో సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమా పెర్ఫార్మెన్స్ గురించి, సినిమాలో ఉన్న ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రామ్ ఈ సినిమాలో ఆకలిగొన్న పులిలా ఉన్నాడు, ఆవురావురమంటూ ఉన్నాడు. అతను ఒక్కడే ఉంటే పర్లా, పక్కన ఇద్దరు అమ్మాయిలు వేసుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరితో తను చేసినటువంటి పెర్ఫార్మెన్స్, ఇందాక తమ్ముడు సంపత్ రాజ్ చెప్పాడు, క్లైమాక్స్లో రామ్స్ పెర్ఫార్మెన్స్ యూ షుడ్ సీ ఇట్, చూసి తీరాల్సిందే, అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. రామ్ తర్వాత ఇద్దరు ముద్దుగుమ్మలు మీకు తెలియదే ఉంది, చౌహాన్ అండ్ రకుల్ ప్రీత్. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. మీకు ఎలా తెలుసండి నేను అడగొచ్చు. సినిమాలో ఆల్మోస్ట్ నేను ఒక 20 సీన్స్లో యాక్ట్ చేశాను. 20 సీన్స్లో ప్రతి సీన్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి పెర్ఫార్మెన్స్ ఎంత అందంగా ఉంది, ఎంత బాగా చేశారనేది ఆర్టిస్టులు, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఆర్టిస్ట్. తర్వాత ఇంతమంది ఆర్టిస్టుల్ని, వీళ్ళందరితో పాటు మాలాంటి కోతి బ్యాచ్ కొంతమంది ఉన్నాం, వాళ్ళందరినీ డీల్ చేసి, నువ్వు చెయ్యత్తక్కర్లా ప్రియా, నువ్వు కోతివని మాకు తెలుసు, నువ్వే కాదు మనందరం కోతులమనే చెప్పాను, అందుకే వాళ్ళ ముగ్గురిని అవాయిడ్ చేశాను. సో వీళ్ళందరితోటి, విలన్స్ తోటి అందరినీ ఆయన కావాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ తీసుకున్నటువంటి దర్శకుడు మలినేని గోపి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంతమందిని డీల్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరితో తనకు కావాల్సిన విధంగా ఎవరెవరి దగ్గర ఎంతవరకు కావాలో అంతవరకు స్క్వీజ్ చేసి తీసుకుని ఓపిక్గా ఈ సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసినటువంటి మలినేని గోపి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత టుడే హీరో ఆఫ్ ది ఫంక్షన్, దట్ ఈస్ తమన్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, తమన్ ఇందాక ఎవరో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని. ఆయన ఎప్పుడు ఫామ్ తగ్గినట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన ఎప్పుడూ ఫామ్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఫామ్లోనే ఉన్నాడు, రాబోయే కాలంలో కూడా తమన్ ఫామ్లోనే ఉంటాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆఫ్టర్ ఆల్ మా అబ్బాయి ఏజ్ కాబట్టి, అబ్బా పొరపాటున కమిటీ అయినా ఏదో ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది, మనం ఏం చేయలేం. సో మా అన్నయ్య రామ్ అన్నయ్య అని మాత్రం, అన్నయ్య అని నేను ఎందుకంటానో అతనికి తెలుసు. నన్ను ఎప్పుడు తమ్ముడు అనే పిలుస్తాడు. అలా తమ్ముడు బాగున్నారా అంటాడు. కాబట్టి మా ఇద్దరికి మధ్య అప్పుడు సీను వైట్ల గారి సినిమా రెడీ దగ్గర నుంచి తమ్ముడు అని తను పిలవడం, అన్నాన్ని నేను పిలవడం అనేది మాకు ఇద్దరికి అలవాటైన విషయమే. ఈ సినిమాలో యాక్ట్ చేసిన కళాకారులు, సంగీత దర్శకులు, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన సంగీతం, ఈ సినిమా నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అంటే, సినిమా నిర్మాణం అంటేనే కష్టాలతో కూరుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణం, సినిమా పూర్తయ్యేసరికి పరుచూరి ప్రసాద్ గారు బహుశా 2-3 కిలోలు తగ్గి ఉంటాడు. అసలు సాలిడ్గా ఉంటాడు కాబట్టి ప్రొడ్యూసర్ మనకేం పెద్ద ఇది అనిపించలేదు. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టరు చాలా విచిత్రంగా, అందంగా, అవుట్ అండ్ అండ్ కామెడీగా ఎలా చేస్తే బాగుంటుందనేది పూర్వపు సినిమాలకి కొంచెం భిన్నంగా ఉండే విధంగా ఈ నా క్యారెక్టర్ తీర్చిదిద్దారు మలినేని గోపి గారు. ఐ థింక్
ఇన్ని కలయికలు కలిసినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సినిమాలో నాకు ఒక గమ్మత్తైన క్యారెక్టర్స్ రాస్తుంటారు. ఆయన వైట్ల సీను గారి సినిమాలో మన కోన వెంకట్ గారు రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ సినిమాలో నా పేరు వీకెండ్ వెంకట్రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుబ్బనాటి మరదల సురిలక ఉన్నవారి చంగు చంగు